ఒక మనిషికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వరాలు శాపాలు అనేవి ఉంటాయా ఉండవా? ఆ ఉంటాయా ఉండవా అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా చెప్తాం. మనందరం అనుకుంటాం ఏంటంటే నోరు, మాటలు, కాళ్ళు, చేతులు, ఒళ్ళు అందంగా ఉంటే వాడు అదృష్టవంతుడు అని. ఎందుకంటే వాడు ప్రతిదీ చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు అని. అదే ఒక మనిషికి లోపం ఉంటే దాన్ని మనుషులు ఒక శాపం కింద చూస్తుంటారు. కానీ ఆ శాపం వాళ్ళకి ఎంత వరమో కొంతమంది చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్తాను. కొంతమందికి కళ్ళు ఉండవు. అది వాడికి అందరూ అనుకుంటారు శాపం అని. కానీ వాళ్ళ జీవితంలో నాకు తెలిసి చాలా అరుదు. అంటే చాలామంది కళ్ళు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు అడుక్కోవడం అనేది చాలా అరుదు. నాకు తెలిసి లైఫ్లో చాలామంది సక్సెస్ అవుతారు. కానీ కళ్ళు లేని వారు, నోరు లేని వాళ్ళు గ్యారంటీ సక్సెస్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మూగోడికి శత్రువులే ఉండరు. కళ్ళు లేని వాడిని ఎవడు కాంపిటీషన్గా పెట్టుకోడు. ఒక విధంగా ఇది చాలామంది శాపం అనుకునేటప్పటికీ అది వాళ్ళకి వరం. కానీ కళ్ళు లేనివాడు ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకొని లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటాడు. అలాగే నోరు లేనివాడు కూడా. వీళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే వాళ్ళకి కళ్ళు లేదు లేదా వాడికి నోరు లేదు అన్నది అది మనం చాలామంది శాపంగా అనుకుంటాం. కానీ వాళ్ళకి అది ఎంత వరం అంటే దేనికి చూసిన వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు. లేదనుకుంటున్నారో అదే చేస్తారు, అదే చేసి సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాడికి కళ్ళు లేదు కాబట్టి. అలాగే మోగవాడికి ఎవడితో మాట్లాడు కాబట్టి వాడికి శత్రువులే ఉండరు. కాబట్టి వాడు ఏం చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళకి చాలా మెమొరీ పవర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మెమొరీ పవర్ ముందు మన మొబైల్ ఫోన్లే బెస్ట్. జస్ట్ జోక్. ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ చేస్తుంటారా, నేను అక్కడ గుడ్డివాడిని చూసాను బిచ్చం ఎత్తుకోవడం, లేకపోతే అలాంటి నోరు లేదు అని అడుక్కునేవాడు అనేసి. నాకు తెలిసినంత వరకు వాళ్ళకి మధ్యలో ఏదో ఒక కారణం వల్ల అలాగ అయ్యి ఉండొచ్చు. కానీ పుట్టుకతో వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇక మీదట కళ్ళు లేని వాళ్ళని కానీ, మోగ వాళ్ళని కానీ, కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు కదా అని వాళ్ళని దయచేసి జాలి చూడకండి. మనుషుల్లాగా ట్రీట్ చేయండి. మీకు వీలైతే ఏదైనా చిన్న ఆపదలు ఉంటే సహాయం చేయండి. లేదా వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు. వాళ్ళు బిల్డప్ చేసుకొని వాళ్ళు గ్రోత్ అవుతూనే ఉంటారు. మన గవర్నమెంట్ ఇస్తున్న చిన్న వాళ్ళ కోసం ఇస్తున్న బెనిఫిట్లు వాళ్ళని ఎదుగుదలకి చాలా వరకు సహాయపడతాయి. సో నేను ఎప్పుడు కూడా నా అభిప్రాయం ప్లస్ నేను కూడా ఎవరికి మాట లేకపోయినా, కళ్ళు లేకపోయినా, లేకపోతే ఏదో కాలో చేయో లేకపోయినా నేను వాళ్ళని కించపరిచేలాగా చూడను. జస్ట్ వాళ్ళని చూస్తాను. వాళ్ళ జీవితం మీద వాళ్ళు బ్రతికే తపనను చూసి నేను చాలా ఇన్స్పైర్ ఫీల్ అవుతుంటాను. అరే నేను ఒకటి దగ్గర పనిచేసి నాకు ఆ మాట అన్నాడు, ఈ మాట అన్నాడు అని ఫీల్ అవుతుంటాను. కన్నా వాళ్ళు నాకు తెలిసి ఇండివిజువల్గా ఒక బిజినెస్ పెట్టుకొని కానీ, ఇండివిజువల్గా ఒక జాబ్ని సంపాదించి కానీ చాలా గ్రేట్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ నేను హ్యాండ్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ విజిట్.